నిర్ణయాలు, తీర్మానాలు. ఏంటి చెప్పాలా? నిర్ణయాలు, తీర్మానాలు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి, తీర్మానం ఎవరు చేస్తారు అని ఈరోజు మనము దేవుని మాటల్లో నుండి ధ్యానము చేసుకుందాం. కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే చాలామంది ఏం చేస్తారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఈ సంవత్సరం నేను చేయాలనుకుంటున్నాను అని ఇలా ఎవరి మనసుకి అనిపించినది వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేవుని దగ్గర నుండి ఎటువంటి తీర్మానాలు మన దగ్గరకు వస్తాయి అని ఈరోజు మనము దేవుని మాటలను ధ్యానము చేసుకుందాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31 నుండి 39 వచనాలలో చూసుకుంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరము వస్తుంది అని ఉపవాసం ఉండి ఆ ఇశ్రాయేలు సమాజంలో ఉన్న కొంతమంది బుద్ధి పని చేయగలిగిన వారు, మనస్సు పని చేయగలిగిన వారు, దేవుని మాటకు వాక్యానికి విధేయత చూపేవారు ఒక సమూహముగా ఏర్పడి వారు కలిసి 7 తీర్మానాలు తీసుకుంటారు. ఎన్ని చెప్పాలా? 7 తీర్మానాలు తీసుకుంటారు. 7 అంటే దేవుని దృష్టిలో సంపూర్ణతకి సాదృశ్యం, ముగింపుకి సాదృశ్యం 7 అనే పదం. ఇశ్రాయేలీయులు కూడా సర్వ సమాజము చేరి 7 నిర్ణయాలు తీసుకున్నారు. ఏమిటి ఆ నిర్ణయాలు అని మనం చూసినప్పుడు బైబిల్లో మొదటి నిర్ణయము, ఈ వాక్యం చెప్తున్నాను అంటే మీరందరూ అనుకుంటారేమో ఇదేందమ్మా ఎన్ని మమ్మల్ని ఇమ్మంటావా అని. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుని మీద వాక్యము మీద విధేయత చూపిన వారు, దేవుని ఆజ్ఞలని పాటించాలి అని మంచి బుద్ధి కలిగిన వారు తీసుకున్న 7 నిర్ణయాలు ఇవి. ఇశ్రాయేలు సమాజము చాలా పెద్దది. అయితే ఆ సమాజం అంతా కూడా ఈ నిర్ణయాల్లో ఏకీభవించలేదు, కానీ కొంతమంది మాత్రమే ఈ నిర్ణయాలకి ఏకీభవిస్తారు. ఈరోజు వాక్యం వింటున్న వారు కూడా ఇవన్నీ చెయ్యాలి అని నేను చెప్పడం లేదు, కానీ దేవుడు మొదటి రోజున వారు తీసుకోవలసిన నిర్ణయాలు దేవుడు అడగలేదు, కానీ వీరికై వీరే దేవుని మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు. మొదటి నిర్ణయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా 1 తులము వెండిలో 3 భాగాలు దేవునికి తీసి పక్కన పెడతాము అని నిర్ణయించుకున్నారు. అంటే వీరు కాస్త డబ్బున్న వాళ్ళు. ఇంకొకరు, చాలామంది మన దగ్గర అప్పులు తీసుకుంటుంటారు, అంటే డబ్బులు అవసరానికి తీసుకుంటూ ఉంటారు. వారు ఒక్కొక్కసారి ఇవ్వగలుగుతారు, ఒక్కొక్కసారి ఇవ్వలేరు. అలాంటి వారు ఎవరైనా మన సమాజంలో ఉంటే 7 సంవత్సరాలలోపు వాళ్ళు అప్పు తీరిస్తే సరి, 7 సంవత్సరాలకు అప్పు తీర్చకపోతే ఆ అప్పంతా కూడా కొట్టివేయబడుతుంది. రెండవ నిర్ణయం. మూడవ నిర్ణయం ఏమిటంటే,
దేవుని మందిర పని అంతటిలో, మందిరములో ఏం పనులు జరగాలి, మందిరములో ఏ పండుగలు జరగాలి, ఏ ఉత్సవాలు జరగాలి, ఆ సంవత్సరం అంతా కూడా దేవుని మందిరము ఎలా ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటారు. 4వది, బలిపీఠముకు కావలసిన కట్టెలు కావాలంట. 5వది, మనుషులలోనూ పశువులలోనూ మొదటిది కుమారుడైన, పశువులలో మొదటి పశువైన ఇది దేవుని మందిరానికి తీసుకుని రావాలి అని ఒక తీర్మానము చేసుకున్నారు. 6వది, 10వ భాగము లేవీయులకు ఇవ్వడము, 10వ భాగము ప్రథమ ఫలము వేరు, 10వ భాగము వేరు. 10వ భాగము లేవీయులకు ఇవ్వడము. 7వది, లేవీయులకు ఇచ్చిన 10వ భాగములో 1 వంతు దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులు నింపాలి. ఈ 7 మాటలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి ప్రభువా, ఎన్ని పాత నిబంధనలు కదా, ఇవంతా ముగిసిపోయినవి కదా, ఇప్పుడెక్కడున్నాయి బలులు, ఇప్పుడెక్కడున్నాయి అంటే, దేవుని మందిరములో ఉన్న ప్రతి అవసరతని, చిన్న చిన్నవి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా 20 వచనాలు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సమస్యలలో ఉన్న వారి పట్ల జాలి చూపించాలి అని దేవుడు మనుషులలో నుండి కోరుకుంటున్నారు. ఈ మాటకి కొంతమంది విధేయత చూపిస్తారు, కొంతమంది అయితే అన్యాయంగా మా సొమ్ము మాకు రావాలి కదా, మా కష్టార్జితం మాకు రావాలి కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలానే తులము వెండిలో 3వ భాగమును తెమ్మంటే, డబ్బు కలిగిన వారు మందిరములోని అవసరతల కోసము వారి డబ్బును కేటాయించినప్పుడు మందిరములో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. చిన్న చిన్న అవసరతలు ఉంటే వారు ఇచ్చిన ఆ వెండి బంగారముల ద్వారా మందిరములో ఉన్న వాటి అవసరతలు తీర్చబడతాయి. అలానే మందిరములో పని కూడా ఉంటుందంట. ఏం పని ఉంటుంది? మందిరంలో చాలా పని ఉంటుంది. దేవుని ప్రజలు వచ్చిన తర్వాత, వాళ్ళు బలులు అర్పించిన తర్వాత, ఆ బలులు అర్పించిన గిన్నెలు, వస్తువులు అన్నీ శుభ్రము చేయడం అనేది చాలా పెద్ద పని ఉంటుంది మందిరంలో. కాబట్టి ఆ పని చేయడానికి కొంతమంది నిర్ణయాలు తీసుకున్నారు. నాకు అన్నిటికంటే విచిత్రంగా ఏమనిపించిందో తెలుసా? కట్టెలను గురించి తీర్మానము చేసుకున్నారంట. ఇదేంటి ప్రభువా, కట్టెల గురించి ఇంత చిన్న విషయము కూడా తీర్మానము తీసుకోవాలా అంటే, ప్రభువు నాకు ఒక మాట గుర్తు చేశాడు. కట్టెల కోసం మీరు ఎంత ఇబ్బంది పడ్డారు, కట్టెలు దొరక్క, కట్టెలు ఎక్కడ దొరుకుతాయో తెలియక ప్రతి వారం ఒక గ్యాస్ సిలిండర్ అయిపోయేది. నిజమే కదా, కట్టెలు అనేవి అప్పట్లో బలి అర్పించేవారు ఎక్కువ కాబట్టి వాటి అవసరత కూడా అంతే ఉంటుంది. ఆ తర్వాత దేవుని పనికి పంటలో మొదటి ఫలము కావాలి. దేవుని పని చేయడానికి వారి బిడ్డల్ని కూడా పంపాలి. హల్లెలూయా! ఇలా ఇశ్రాయేలు ప్రజలు తీర్మానము చేసుకున్నారు. ఆ తీర్మానములో 2 తీర్మానాలు ఏమిటంటే, ఇంకొకటి
లేవీయులకి 10వ భాగము ఇవ్వడము. ఈ మాట ఈ మధ్య చాలామందికి కాస్త ఎగతాళిగాను, కోపము తెప్పించేదిగాను, అసహ్యత కలుగజేసే దానిలాగా మారిపోయింది. ఇదేంటి, మేము కష్టపడి 10వ భాగం పాస్టర్లకు ఇవ్వాలా, మేము కష్టపడి మా సొమ్మును తీసుకుపోయి వాళ్ళను పోషించాలా, వాళ్ళను పెంచాలా అని ఇలా దేవుని పనిని, లేకపోతే ఆయన పని చేస్తున్న దైవజనుల్ని దేవుడు వాక్యానుసారంగా నిర్ణయించిన దానిని బట్టి తృణీకరించి మాట్లాడే సమూహము కూడా వచ్చేసింది. అయితే ఈ లేవీలు కూడా ఏం చేయాలంట, 9 భాగాలు వీళ్ళు ఉంచుకొని ఒక భాగం అంటే దైవజనుడు కూడా ఒక భాగము తీసి దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి నిర్ణయాలు ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్న వెంటనే ఆ నిర్ణయాలలో వారు నడుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి శ్రమ వచ్చింది. ఏమిటి ఆ శ్రమ అంటే, అహష్వరోషు అనే ఒక రాజు వలన ఇశ్రాయేలులకి శ్రమ వచ్చింది. ఏమిటి ఆ శ్రమ అంటే, వారిని బానిసలుగాను బందీలుగాను దేవుని ప్రజల్ని తీసుకొని అక్కడ వారి చేత వెట్టి చాకిరీ చేపించుకుంటూ, యూదులు అనగా ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలని వారు చిన్న చూపు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలులు పడుతున్న కష్టమును శ్రమను చూచిన దేవుడు వారిని ఆ కష్టములో నుండి విడిపించడానికి తీర్మానము చేసుకున్నాడు. హల్లెలూయా. నిర్ణయాలు మనము తీసుకుంటే, దేవునికి సంబంధించిన నిర్ణయాలు మన జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దానిలో నుండి మనల్ని బయటికి ఎలా తీసుకురావాలి అని దేవుడు తీర్మానము చేస్తాడు. హల్లెలూయా. చాలామంది నూతన సంవత్సరం అంటే కొత్తగా మాకు ఏదో కావాలి అనుకుంటారు. కొత్తగా ఏమి కావాలి అంటే, ముందు మనం ఒక కొత్తగా దేవుని మందిరంలో ఏమి చేయాలి, ఆయన కొరకు మనం ఎలా ఉపయోగపడాలి, ఆయనకి ఏమి చేయగలుగుతాము, ఇది నేను చేస్తాను అని తీర్మానము చేసుకున్నప్పుడు నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన తీర్మానించుకుంటాడు. హల్లెలూయా. నిర్ణయాలు అంటే మనం ఇది చేస్తాము అని ఒడంబడిక చేసుకోవడము. తీర్మానము అంటే కొట్టివేయబడనిది. అంటే ఒకసారి ఒక తీర్మానము చేసిన తర్వాత దానిని ఎవ్వరు కూడా కొట్టివేయలేరు. ఇశ్రాయేలు ప్రజలకి అలాంటి శ్రమ వచ్చింది. ఏమిటా శ్రమ అంట, వీరు దేవునిని ఆరాధించేవారు, వారు దేవునికి తప్పితే ఎవరికి భయపడని వారు, వారు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు ఎంత బలంగా నమ్ముతారు అంటే ఇంకొకరిని ఆ స్థానంలో పెట్టుకొని ఆరాధించడానికి కూడా ఇష్టపడరు అని ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసిన వెంటనే అసూయ కలిగింది. అసూయ కలిగి ఆయన ఒక తీర్మానము చేసుకున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, ఒక్క రోజులోనే అహష్వరోషు కింద ఉన్న 120 సంస్థానాలలో ఎక్కడెక్కడైతే యూదులు ఉంటారో, ఏ ఏ ఊర్లలో అయితే యూదులు ఉంటారో ఆ దేవుని బిడ్డలందరినీ చంపించాలి అని ఈయన నిర్ణయము తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని తీర్మాన పత్రంగా అంటే చెరిపివేయలేని ఒక ఆజ్ఞగా అహష్వరోషు దగ్గర నుండి తీసుకుంటాడు. తీర్మానము అహష్వరోషు ఏకీభవించిన తరువాత ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేరి తీరాలి. ఎందుకంటే ఒకసారి రాజు చేతిలో నుండి ఒక ఆజ్ఞాపత్రము బయటికి వెళ్ళింది అంటే
ఇంకా దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం ఉండదు. అది ప్రజలలోనికి వెళ్ళిపోయిద్ది. కాబట్టి అప్పుడు అది ప్రజల సంబంధంగా మారిపోయిద్ది. కాబట్టి దాన్ని మార్చడము వీలవ్వదు. అలాంటి తీర్మానమును తీసుకున్న ఈ అహష్వేరోషు దగ్గర ఉన్న తన భార్య అయిన ఎస్తేరు రాజు తీసుకున్న తీర్మానమును బట్టి దేవుని సన్నిధిలో 3 రోజులు ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న గొప్ప నీతి ఏమిటంటే, దేవుని కొరకు ఏ పని చేయాలి అన్నా, దేవుని కొరకు ఏ నిర్ణయాలు చేయాలి అన్నా ముందుగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నేను దేవుని కొరకు ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయడానికి నాకు శక్తి కావాలి, ఈ నిర్ణయాలు తీసుకోవడానికి నాకు దేవుని జ్ఞానము కావాలి అని ముందుగానే దేవుని సన్నిధిలో వేడుకునే అనుభవము ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉంటాయి ఆ నిర్ణయాలు. వారు ఒకసారి మాట అని మరలా దాన్ని వెనక్కి తీసుకునే అలవాటు వారికి ఉండదు. కాబట్టి ఇశ్రాయేలీయుల మీదకి మరణము అనేది ఒక తీర్మానముగా రాబడినప్పుడు వారి పక్షమున ఉపవాస ప్రార్థన చేయడానికి ఎస్తేరు పూనుకుంది. హల్లెలూయా. ఆమెతో పాటు మొర్దెకై కూడా ఆమెతో పాటు ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నారు. వీరు నిర్ణయాన్ని దేవుడు చూసి ఏదైతే అహష్వేరోషు తీసుకున్న తీర్మానము ఉన్నదో అదే తీర్మానమును ఆయన ద్వారానే కొట్టివేసేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే నెహెమ్యా గ్రంథము పక్కనే ఉంటుంది ఎస్తేరు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు నిలబడతాము, దేవుని మందిరము కొరకు నిలబడతాము, దైవజనుల పోషణ కొరకు నిలబడతాము, దేవుని మందిరములో ఏ పని ఉన్నా మేము సహకరిస్తాము, దేవునికి కావలసిన అవసరతలన్నీ తీసుకుంటాం, తీర్చేదానికి నిలబడతాము అని ఎవరైతే దేవుని కొరకు నిలవబడ్డారో వారిని మరణము నుండి తప్పించాడు దేవుడు. హల్లెలూయా. తీర్మానము తీసుకోగలిగిన శక్తి మనుషులకు ఉంటే ఆ తీర్మానమును కొట్టివేయగలిగిన శక్తి దేవాది దేవుడికి ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏదైతే హామాను మరణమును తీసుకొని వచ్చాడో అదే రోజు హామాను అదే తారీఖున చంపబడినట్లు బైబిల్లో నిర్ణయించారు. హల్లెలూయా. ఆ మాటను చూసినప్పుడు సామెతల్లో ఒక మాట ఉంటుంది 19:21, నరుని హృదయములోని ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అహష్వేరోషు హృదయములో ఎన్ని ఆలోచనలను కలుగ చేసినా హామాను దేవుని ప్రజలకి ఎన్ని రకాలైన ఇబ్బందులను తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకున్నా దేవుని మాటే చివరికి తీర్మానించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నప్పుడు దేవునితో మనము కూడా ఒక ఒడంబడిక చేసుకోవాలి. అయ్యా, నా కుటుంబంలో ఉన్న ఈ సమస్యను బట్టి, నా కుటుంబంలో నీవు చేసిన మేలును బట్టి, నీవు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నీ కొరకు నేను ఏదో ఒక పని చేయడానికి నిర్ణయము తీసుకుంటున్నాను అని నీవు దేవుని సన్నిధిలో నిలవబడి నీ ఆలోచనలను దేవునికి చెప్పినప్పుడు నీ జీవితంలో నీకు అపాయకరమైన ఏ పరిస్థితుల నుండైనా ఆ అపాయకరమైన పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొని రాగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా.
ఆయన కొరకు నిలవబడిన వారిని, ఆయన కొరకు పనిచేస్తున్న వారిని, ఆయన ఆలోచనలు అంటే ఆయన పనిలో ఎవరైతే సహకారులుగా ఉంటారో వారిని విడిచిపెట్టని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అపవాది శోధకుడు శోధించడానికి మనకి కష్టాలు తీసుకురావచ్చు, శ్రమలు తీసుకురావచ్చు, మనుషుల యొద్ద నుండి మనకి అపనిందలు తీసుకురావచ్చు. కానీ అవన్నీ నిందలు అని తీర్మానము చేసే రోజు, ఒక రోజుని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న కోపం ఏమిటంట? రాజును కూడా వారు ఏం చేయరంట? నమస్కరించరంట. ఎలా నమస్కరించరు? సాష్టాంగపడి నమస్కరించరు. నమస్కారం గౌరవిస్తారు, కానీ దేవుని స్థానాన్ని ఒక మనిషికి ఇవ్వడానికి ఇష్టము లేని వారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని స్థానమును దొంగిలించడానికి ఏ పని వచ్చినా, ఏ మనిషి వచ్చినా, ఎటువంటి కార్యాలు వచ్చినా వాటి నుండి తప్పించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మనుషులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, మన మీద వారు ఎన్ని ఆలోచనలు చేసినా తీర్మానం ఎవరి చేతిలో ఉంటుందంట? దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకి ఎన్ని కష్టాలు రానియండి, ఎన్ని శ్రమలు రానియండి, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా ఒకరోజు మనకేం చేస్తాడంటే దేవుడు మన కష్టానికి, మన కన్నీటికి ఒక తీర్మాన పత్రముని ఇస్తాడు. ఏమిటది? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన నా కుమార్తె అని దేవుడు మన కొరకు నిర్ణయించిన వాటిని తొలగించడానికి అపవాది మనుషుల మీద ఎన్ని ఆలోచనలు చేసినా నీవు దేవుని కొరకు నిలవబడితే ఆయన నీ శ్రమలన్నిటికంటే ముందుగా నీతో ఉంటాడు. హల్లెలూయా. కష్టం అనిపిస్తుంది, కానీ యేసు ప్రభువుని గుర్తు చేసుకున్నప్పుడు ఆ కష్టము మనకి తేలిక అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను, యూదులను చంపాలి అని నిర్ణయం అయింది అని ఎస్తేరుకు తెలిసినప్పుడు ఆమె హృదయములో ఆమె భారము అది ఎవరు మోయగలిగింది కాదు. ఒక రాణి స్థానములో ఉండి తన ప్రజలను రక్షించుకోలేని పరిస్థితి. అప్పట్లో రాజుల దగ్గరికి స్త్రీలు వెళ్ళి అస్సలు మాట్లాడకూడని పరిస్థితి. కానీ వీరు తీసుకున్న నిర్ణయాలు దేవుని పని కోసము, ఆయన ప్రజల కోసము, ఆయన మందిరముల సేవ కోసము, దైవజనుల కోసము వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎస్తేరు జీవితంలో కూడా కష్టతరమైన ఆమె మార్గాన్ని సులువుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఎస్తేరును చూసినప్పుడు అహష్వేరోషు కంట ఆమె మీద కనికరము కలిగిందంట. ఈరోజు దేవుని పని చేసే వాళ్ళని చూస్తే అబ్బబ్బో చేసేవాళ్ళమ్మా, నువ్వు తప్పితే ఎవరు లేరా చేయడానికి అని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఎస్తేర్ని కూడా అలానే అనుకున్నారంట చుట్టూ ఉన్నవారు, రాజు చుట్టూ ఉన్నవారు. ఈమెకి ఎంత ధైర్యం అసలు, ఇలా వచ్చింది రాజు దగ్గరికి, మేము ఎంతమంది పురుషులం ఉంటే ఈ సభలోకి రావడానికి ఈమెకి ఎంత ధైర్యమో, ఈరోజు ఖచ్చితంగా ఈమెకి మరణశిక్ష విధించబడుతుంది అని మనుషులు వారిలోని ఆలోచనలు వారు ఆలోచిస్తూ ఉంటే దేవుని తీర్మానము మాత్రము ఆమె పట్ల కనికరము చూపేదిగా ఉంది. హల్లెలూయా. ఈరోజు మనుషులు మన మీద ఆలోచించే ఏ ఆలోచననైనా కూడా దానిని విరగ్గొట్టగలిగిన శక్తి ప్రభువైన యేసుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆ యేసు యొక్క చేతిలో నీవు ఉన్నావా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఆయన పనిలో నువ్వు ఏదో ఒక రకంగా సహకారిగా ఉండాలి.
ఆయన పనిలో సహకరిస్తూ ఉండాలి. లేకపోతే ఏదైనా కానీ నువ్వు చేయగలిగినది దేవుని కొరకు ఏదైనా ఒకటి నేను చేస్తాను అని ఒడంబడిక చేసుకున్నాక ఆయన నీతో సహవాసము చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నిన్ను వెన్నంటి ఉండడం ప్రారంభిస్తాడు. ఎందుకంట దేవుడు మనము చేస్తున్న పనులని పరీక్షించడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు అని బైబిల్లో ఉంది అంటే దేవదూతలకు అధికారం ఇచ్చాడంట. మనము దేవుని కొరకు ఏ పని చేస్తూ ఉన్నా దేవదూతలు వాటిని ఏం చేస్తుంటాయంట, రాసుకుంటాయంట జ్ఞాపకాల గ్రంథములో. ఆ జ్ఞాపకాల గ్రంథంలో దేవదూతలు రాస్తూ ఉన్న దానిని బట్టి వారే మనకి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. హామాను చేసిన ఆ భయంకరమైన కఠినమైన నిర్ణయాన్ని బట్టి మొర్దెకై ఎస్తేరుకు ఒక దూతలాగా పక్కనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన ప్రజలను గురించిన మాటలను చేరవేస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఎలా హింసించాలి, ఎలా వారిని బాధ పెట్టాలి, ఎలా వారిని భూమి మీద ఉండకుండా చెయ్యాలి అని హామాను నిర్ణయాలు ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ ఆలోచనల్ని హామాను ఏం చేశాడట, మొర్దెకై ఏం చేశాడట, ఆలోచనలన్నీ ఏదైతే చేశాడో అదే తిరిగి హామాను ఇంటి మీదకి వచ్చేసాయంట. కొంతమంది అనుకుంటా ఉంటారు దేవుని బిడ్డల్ని ఒక మాట అంటే ఏమైద్దిలే అని. దేవుని బిడ్డల్ని ఒక శ్రమని వారికి ఇస్తే ఏమైద్దిలే అనుకుంటారు. కానీ నీ నిర్ణయాలు దేవుని ప్రజలకి క్షేమకరమైనంత వరకు కూడా దేవుడు ఏమి అనడు. కానీ ఆయన ప్రజలకి అది క్షేమము కాదు అని తెలిసిందనుకోండి, దాన్ని తిప్పి మళ్ళీ ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికే దాన్ని పంపిస్తాడు. ఆ కష్టమును ఆ శ్రమను వారి మీదకే దేవుడు పంపిస్తాడు. మనం అనుకుంటాం ఒక మనిషిని గురించి, ఆ మనిషి చాలా అన్యాయస్తుడు, ఇతనికి దేవుడు ఎలా న్యాయం చేస్తాడు అనుకుంటాం. ఆ మనిషి నీకు పక్కనున్న సహోదరుడల్లాగా కనబడతాడు, కానీ దేవునికి ఎలా కనబడతాడు, కుమారుడు గాను కుమార్తె గాను కనబడతాడు. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో పిల్లలు 2-3 ఉన్నారనుకోండి, ఒకడు తప్పు చేసేవాడున్నా తల్లిదండ్రులు ఏం చేసుకుంటారు, సమర్థించుకుంటారు పిల్లల్ని. కానీ పక్కన ఉన్నవాడు ఇంకోడు ఏమంటాడో తెలుసా, వాడు ఎంత పని చెయ్యకపోని, వాడి ఇంటికి డబ్బులు తీసుకురాకపోని, అయినా నీకు వాడంటేనే ఇష్టము అని తల్లిదండ్రులు ఏం చేస్తుంటాడు, గుచ్చుతూ ఉంటాడు. అలానే క్రైస్తవుల్లో కూడా కొంతమంది వాడు అన్యాయస్తుడు, వాడు దుర్మార్గుడు, మా పక్కింటాము మంచిది కదా, ఆ ఎదురింటాము మంచిది కదా, అయినా ఆమెకు మేలెందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే దేవుని దృష్టిలో ఆమె అయినా అతనైనా నీవైనా నేనైనా మన పాపముల్ని మన కష్టమును భరించుకోగలిగినంత పెద్ద మనసు దేవునికి ఉంది. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము ఆయనకి ఏదన్నా చెయ్యాలి అంటే మాత్రం ఆమడ దూరంలో ఉంటాం. దేవుడే నాకు ఇవ్వాలి అనుకుంటాము. కానీ ఇంకా కొంతమంది అంటారు ఈ మాట అంటే, దేవుడికి మనం ఇచ్చేది ఏందయ్యా, మరి పిల్లల్ని కంటారు, వారికి మీరిచ్చేదేంటి, అమ్మా నేను 9 మాసాలు మోసి కన్నాను నా బిడ్డని, మంచి ప్రయోజకుడిని చేయాలి, ఎందుకు వాడికి కూడా కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయిగా, వదిలేస్తే వాళ్ళే పెరుగుతారుగా. అది కాదంట, నీవు కన్న బిడ్డలకి ఒక న్యాయం, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలకి ఒక న్యాయం. అపవాది ఇలా బోధించడం నేర్చుకున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. అవును అన్ని దేవునియే, కానీ
దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలో నుండి నాకు ఒక ముద్ద పెడతావా అని. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు అన్నం కలిపేటప్పుడు నాకు ఒక ముద్ద పెట్టినానా అంటాడు. అంటారా లేదా? నాకు ఒక ముద్ద పెట్టమ్మా అంటారు. అంటే వీళ్ళు వండుకోలేరు, వీరు కష్టపడలేరనా? కాదు, వాడి ప్రేమ ఎంత ఉందోనని చూడడానికి, తెలుసుకోవడానికి అడుగుతారు. దేవుడు కూడా ఆయన పట్ల నీ ప్రేమ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి వాక్యములో కొన్ని మాటల్ని ఆయన కొరకు, మందిరము పని కొరకు, దైవజనుల కొరకు, ఆ మందిరంలో పనిచేసే వారి కొరకు, ఆ మందిరంలో ఉన్న అవసరతలు తీర్చబడడం కోసము, ఆ మందిరంలో వండుతున్న వంటల కోసము, లేకపోతే బలులు అర్పించే కర్రల గురించి, నూనెల గురించి, ద్రాక్షారసమును గురించి, ఒక దైవజనుడు కుటుంబ పోషణను గురించి దేవుడు బైబిల్లో రాయిస్తే దానిని మాత్రం ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుడు మనుషుల ఆలోచనలని ఎరిగిన దేవుడు. ఆయన దేవుని ప్రజల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలను అని తీర్మానము చేసుకున్న దేవుడు ఆయన. ఆయనకు మనము జ్ఞానము నేర్పించడానికి మన సొంత జ్ఞానము ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయనకు జ్ఞానమును నేర్పించగలిగిన వాడు ఎవడు? ఎవడు అంటే ఆయనకు జ్ఞానము నేర్పించగలిగిన వారు అంటే సైన్స్ అంట. నిజమేనా? సైన్స్ నేను కూడా కొత్తలో చదువుకునేటప్పుడు ఇవేగా చెప్పేది. అసలు సైన్స్ లేకపోతే ఏమి లేదు, సైన్స్ చెప్పకపోతే ఏమి లేదు అని ఎవరు చెప్పారు? సైన్స్ ఏం చేస్తుంది? ఈ భూమి మీద ఉన్నదాన్ని పరిశీలించి పరిశోధించి ఇది ఉన్నది అని చెప్తుంది సైన్స్. అది ఉన్నది అని నీవు పరిశోధించి పరిశీలన చేసి తెలుసుకొని నువ్వు చెప్తున్నావు. అది నువ్వు పరిశోధించడానికి దేవుడు దాన్ని ముందుగానే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సైన్స్ జ్ఞానము కాదు, దేవుని జ్ఞానమే సైన్స్. దేవుని ఆలోచనలను మార్చడానికి, దేవుని యొక్క ప్రజల పట్ల ఆయనకు ఉన్న ఆలోచనలను మార్చడానికి మనుషులు ఎన్ని ఆలోచించినా కూడా చివరి తీర్మానం ఎవరిదంట? దేవుని చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. అలా మనము దేవుని చేతిలో ఉన్నాము అని ఎలా మనకి తెలుస్తుంది? మొదటిగా అంటే ఆయన పని అంటే ముందుగా మనకి నచ్చాలి, ఆయన అంటే మనకి ఇష్టం ఉండాలి. ఆయన పని ఏదైనా ఉంది అంటే ఎన్ని ఉన్నా పక్కన పడేసి మందిరానికి వెళ్ళిపోవాలి. దేవుడు కోరుకున్నది చిన్నవే, పెద్దవేమో కోరుకోలా. నువ్వు నెత్తి మీద ఇంత మూట పెట్టుకొని ఇన్ని మెట్లు ఎక్కి రావాలి, ఇన్ని మెట్లు దిగిపోవాలి, పొర్లు దండాలు పెట్టాలి. నీ శరీరాన్ని ఆయన కష్టపెట్టుకోమని చెప్పలేదు, కానీ నీ మనస్సులో నాకు స్థానం ఇస్తే నీ శరీరంలో ఉన్న రోగాల్ని తీసేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దగ్గర నుండి చిన్నవే ఆశిస్తున్నాడు. ఆ చిన్నవి కూడా చెయ్యనీయకుండా దేవుని ప్రజల్ని బంధిస్తూ, అహష్వేరోషు ఎలా అయితే దేవుని ప్రజలను వేరు చేసి తన బందీఖానాలో ఉంచుకున్నాడో, వారు అంతకుముందు దేవుని కొరకు చేసిన పనిని గుర్తు చేసుకున్న దేవుడు యూదా ప్రజలకి మరణమును వారిని అంటకుండా, మరణము వారికి సమీపించకుండా, వీరు మరణిస్తే ఆ అధికారము నాకు వస్తుంది అని ఆలోచించిన వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని భూమి మీద లేకుండా చేసి దేవుడు ఎవరైతే బానిసలుగా అహష్వేరోషు కింద ఉన్నారో వారికే అధికారాలు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారిని, ఆయన కొరకు స్థిరంగా నిలబడిన వారిని ఆయన తల పైకెత్తే దేవుడే కానీ తలను దించే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కొరకు నేను ఉన్నాను అని నిలవబడినప్పుడు
నీ కొరకు వేవేల దూతల్ని నీకు సమూహముగా ఉండడానికి, నీకు తోడుగా ఉండడానికి, నిన్ను రక్షించడానికి, శ్రమ నుండి విడిపించడానికి నీ చుట్టూ కూడా ఆవరించి ఉంటాడు. హల్లెలూయా. నిర్ణయాలు దేవుని కొరకు మనము తీసుకుంటే మన జీవితంలో కావలసిన పనులని ఆయన తీర్మానము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు కొత్త సంవత్సరము, మొదటి మంగళవారము, దేవుని కొరకు మనము ఎలా ఉపయోగపడాలి, ఏమి చేయాలి అని నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే దేవుని యొక్క పని కూడా, ఆయన తీర్మానము కూడా నీ జీవితంలో నిలబడుతుంది. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.